అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, దశరథ్కి అసలు నిజాన్ని చెప్పేసిన శివనారాయణ ఈ విషయం తెలుసుకొని దీప దగ్గరికి వెళ్తే దీప చెంప పగలగొడుతుంది జ్యోత్స్నది. సో ఎలానో తెలుసుకుందాం అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. కార్తీదీపం సీరియల్ ఎపిసోడ్లో దశరథ్ కార్తీక్ దగ్గరికి వెళ్ళి అసలు నిజాన్ని తెలుసుకుంటాడు. సుమిత్ర కార్తీక్ దగ్గరే ఉంది అనే విషయాన్ని మీరు ఎందుకు చెప్పలేదు, ఎందుకు నిజాన్ని దాచారు అంటూ బాధపడతాడు శివనారాయణ. మీరు అసలు నిజాన్ని దాచేస్తే మా ఆరోగ్యం ఏమైపోవాలి. దశరథ అయితే ఎంత బెంగ పెట్టుకున్నాడో తెలుసా. సుమిత్ర లేదనేసరికి వాడి ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు. ఇంట్లో ఎవరు ఏ పని చేయలేక అలా మనేదిగా కూర్చుంటున్నాము. దీని అందరికీ కారణం ఎవరు? మీరు కాదు. మీకు నిజం తెలిసి కూడా చెప్పకుండా దాచేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరే. నిజం అంటే మన బంధువులండి, మీరు అసలు నిజాన్ని దాచేస్తే ఎంత బాధ అనిపిస్తుంది అనేసి శివనారాయణ చెప్పి ఇక వెళ్ళిపోతాడు. అయితే ఇంకా దశరథని చూసేసరికి శివనారాయణ చాలా బాధపడతాడు. సో శివనారాయణ అయితే దశరథని చూసి చాలా బాధపడతాడు. దశరథ ఒకసారి నా రూమ్లోకి రా అని చెప్తాడు. సో దశరథ దగ్గరికి వెళ్తాడు శివనారాయణ. ఇప్పుడు నువ్వు చాలా బాధలో ఉన్నావు, నువ్వు ఈ విధంగా చూడటం నాకు అస్సలు మనసు ఒప్పడం లేదు. నీకు ఏమైపోతుందా, నీ ఆరోగ్యం ఎలా ఉంటుందా అని భయంగా ఉంది అనేసి శివనారాయణ బాధపడతాడు. ఏమైంది నాన్నగారు చెప్పండి అంటే, సుమిత్ర కార్తీక్ దగ్గరే ఉందిరా అనేసి చెప్పంగానే దశరథ చాలా సంతోషపడతాడు. ఏంటి సుమిత్ర దొరికిందా, సుమిత్ర బాగుందా, ఎలా ఉంది, మీరు మాట్లాడారా అనేసి దశరథ అనేసరికి, లేదు దశరథ్ నేను మాట్లాడలేదు, కానీ మనం వెళ్ళి కలుద్దాము అంటే ఇంకా సుమిత్ర దూరం జరుగుతుంది. మనం వెళ్ళాము అంటే తను దూరంగా పారిపోతుంది, వెళ్ళిపోతుంది. తను ఇంకా మనసులో బాధ ఎక్కువగా ఉంది. ఆ మనసులోని బాధ పోయేంత వరకు మనం దూరంగా ఉండటమే మంచిది. లేదు దగ్గర అయ్యామా ఇంకా సుమిత్ర మనకి జన్మలో కనిపించదు. ఇంకెక్కడికి వెళ్ళినా కూడా మనకు వెతకటం కష్టం. ఇప్పుడు ఎలా అయినా దీప వాళ్ళ ఇంట్లో క్షేమంగా ఉంది కాబట్టి కొన్ని రోజులు మనం దూరంగా ఉందాం. సుమిత్ర జాడ తెలిసిందని మనకి తెలిసిపోయింది, మనకి చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎవరింట్లోనో లేదు, దీప కార్తీకుల దగ్గర క్షేమంగా ఉంది. తన మనసులోని బాధ పోయేంత వరకు కొంచెం దూరం పెరిగితే, కొంచెం తనలో ఇక తన భర్త మీద నీ మీద ప్రేమ కలిగితే తనే వస్తుంది అనేసి ఇంకా శివనారాయణ దశరథి చెప్తాడు. అవును నాన్నగారు, ఇలా అవును, మనం ఇప్పుడు వెళ్ళామంటే సుమిత్ర మళ్ళీ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుందో కూడా తెలీదు. అసలే తనకి ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. సరేనండి మనం తెలియనట్టుగా ఉందాము అనేసి దశరథ్ చెప్తే వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలంతా జ్యోత్స్న వింటుంది. ఇక జ్యోత్స్న విని హుటాహుటిన దీప దగ్గరికి వెళ్తుంది. ఇక దీప కార్తిక్ని చెడా తిట్టేస్తుంది జ్యోత్స్న. అమ్మ దీప, నీ దగ్గరే ఉందా మా అమ్మ? ఇన్ని రోజులు దాచిపెట్టి దొంగలాగా నీ ఇంట్లో దాచుకున్నావా? ఎంత ధైర్యం ఉంటే నాకు చెప్పకుండా దాస్తావు? కార్తీక్ ఇన్ని రోజులు నువ్వు మాయమాటలు చెప్పి దీప ఎందుకు రావట్లేదు అంటే ఏదో కారణాలు చెప్తావా? అంటే సుమిత్ర మా అమ్మ మీ ఇంట్లో ఉంచుకొని మాకు నిజాలు చెప్పకుండా దాస్తారా? ఎంత ధైర్యం ఉంటే మీరు నిజాన్ని దాస్తారు? కనీసం మాకు చెప్పే పని లేదా, అవసరం లేదా అంటూ చెడామడా తిట్టేస్తుంది జ్యోత్స్న. అయినా నీకు చెప్పాల్సిన అవసరం మాకేంటి అనేసి దీప అనేసరికి, నాకే చెప్పాలి, నాకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తారు? మా అమ్మ మరి కూతురు చెప్పొద్దు ఇంకెవరికి చెప్తారు? నేను రక్షించుకునేదాన్ని కదా. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉంచుకొని మీరు మార్కులు కొట్టేయడానికా మా తాతయ్య ముందు? మీరు చేసే ప్లాన్ నాకు అర్థమవుతుందిలే. ఈ విధంగా ఆయన దగ్గర అయ్యి తన ఆస్తి అంతా కొట్టేయాలని చూస్తున్నారా అనేసి జ్యోత్స్న అనేసరికి, దీప నోర్మొయ్, ఈ ఆస్తి కోసం ఎవరు ఆశపడుతున్నారు? అసలు సుమిత్రమ్మ హెల్త్ బాగాలేదు, మేము కొన్ని రోజులు ఉంచుకుంటామంటే నువ్వు ఆస్తి దాకా వెళ్తున్నావు. నీకే ఆలోచన వస్తుందేమో, అందుకే నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు అనేసి ఈ విధంగా చెప్తుంది దీప. ఏదేమైనా మీరు ఈ నిజం దాయటం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే మేము చాలా బాధపడుతున్నాం మా అమ్మ కనిపించడం లేదని. ఇలా మీరు దొంగలాగా మీ ఇంట్లో దాచుకొని మాకెవరికి చెప్పకుండా ఉంటే దానికి అర్థం ఏంటి? మీరు ఏం చేద్దామని, నెక్స్ట్ ఏం స్టెప్ వేద్దామని అని జ్యోత్స్న గట్టిగా వచ్చేసరికి జ్యోత్స్న చెంప పగలగొడుతుంది దీప. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. ఇంకొకసారి నా ఇంటికి గడప తొక్కావంటే అంతకన్నా మర్యాదగా ఉండదు. నా ఇంటికి వచ్చి నన్నేం మాటలంటావా? నేను సుమిత్రమ్మ బాగాలేదని మేము బాధపడుతూ ఉంటే నువ్వు ఇంకా రెచ్చగొడతావా? అసలు ఆవిడ మనసు విరిగిపోవడానికి కారణం ఎవరు? నువ్వే కదా. అమ్మ నాన్న మధ్యలో చిచ్చు పెట్టింది ఎవరు? నువ్వు కాదా? నువ్వు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి అమ్మను బయటికి వెళ్ళేటట్టు చేసావు. ఇప్పుడు చూస్తే ఇలా మాట్లాడుతున్నావేంటి అంటూ గట్టిగా
సమాధానం చెప్తుంది దీప జ్యోత్స్నకి. నువ్వు నన్నే అంటావా అనేసరికి దీప మళ్ళీ చెంప పగలగొడుతుంది జ్యోత్స్నది. అవును, అసలు నీకు సొంత అమ్మలాగా అనిపిస్తుందా సుమిత్రమ్మ? నీకు సొంత అమ్మ లేదా పరాయమ్మ? నీ మాటల్లో చూస్తే నాకు డౌట్గానే ఉంది అనేసి దీప అనేసరికి జ్యోత్స్న భయపడుతుంది. ఏంటి నిజం తెలిసిపోయింది ఏంటి దీపకి? ఇలా మాట్లాడుతుందేంటి అనేసి జ్యోత్స్న తన మనసులో అనుకుంటుంది. ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ మాట్లాడానంటే ఈ నిజాన్ని బయట పెడితే మధ్యలో ఇరుక్కునేది నేనే. సో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్ అనేసి జ్యోత్స్న అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. దీప అయితే జ్యోత్స్నకి గట్టిగానే సమాధానం చెప్పింది. మరి ఈ విషయం తెలుసుకున్న జ్యోత్స్న మరి సుమిత్రమ్మని చంపాలని ప్లాన్ చేస్తుందా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. ఇక సుమిత్ర ఇక్కడ ఉన్న విషయం తెలుసుకున్న జ్యోత్స్న మాత్రం తన్ని ఎలాగైనా అడ్డు తొలగించాలనే చూస్తుంది. ఇక సుమిత్రమ్మని కాపాడడానికి కార్తీక్ దీప అయితే ఉన్నారు. సో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో. ఇక సుమిత్ర అయితే మనసు మార్చుకొని దశరథ్ని కలవాలని మీరు కోరుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని తెలియచేయండి. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ కార్తీదీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ముందుగా తెలియాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.